కావచ్చు, వాటర్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, మనది ఇంజన్ ఆయిల్ కూడా ఉంటుంది. అప్పు పాడు కాకుండా ఈరోజు పెట్రోల్ ధర పెంచడానికి తగ్గించడానికి మన వల్ల కాదు. ఎవరైనా ధర్నా చేస్తే తగ్గిస్తారా పెట్రోల్ ధర? కానీ మనం మైలేజ్ పెంచుకోవడానికి ఎవరి చేతులు ఉంది? పెట్రోల్ తగ్గించడం మన చేతిలో లేదు, మైలేజ్ పెంచుకోవడం ఎవరి చేతులు ఉంది? ఇప్పుడు 100 ఏళ్ళు బతకడం మన చేతులు లేదు, బతికిన రోజు హెల్దీగా బతకడం ఎవరి చేతులు ఉంది? మన చేతులే ఉంది. కాబట్టి మైలేజ్ కూడా ఎక్కువ రావడానికి మన దాంట్లో ఇంజన్ ఆయిల్ అనేది ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. సర్వీసింగ్ చేసినప్పుడు అలాంటి ట్యాబ్లు ఎవరు పోయి చేస్తే చాలా లీటర్ పెట్రోల్ అనేది దానికంటే ముందు ఎక్కువ వస్తుంది. సో ఇట్లా మనం 100 రూపాయల వస్తువు రెగ్యులర్ గా ప్రతిరోజు వాడాలి. కాబట్టి ఒకవేళ మనం ఎప్పుడైతే ఒక 3000 సమానం మనం కొనగలుగుతాము. సో ఎగ్జాంపుల్ నేను చెప్తా. సో 100 రూపాయల వస్తువు రెగ్యులర్ ఉంటే అది మళ్ళీ 100 రూపాయలు ఫ్రీ వస్తుంది. సో 100కి 4 భాగాలు తీసేస్తే 25 రూపీస్. సో అబ్బాయిలకి వెళ్ళి 25 తీసేస్తే ఎంత? 35 రూపీస్. 100 రూపాయల వస్తువు ఎంతకు వచ్చింది మనకి? మాట్లాడాలంట. ఇంకొకరికైనా డౌట్ చెప్పండి. 100 రూపాయల వస్తువు మనది 30 రూపాయలు 35 రూపాయలకే వస్తుంది. మరి ఇంకేం కావాలి? మనది మనకి వస్తున్నప్పుడు మరి బయట 100 రూపాయలు కొన్నాం, వచ్చినాయా ఏమన్నా? కిరాణా షాప్ నుంచి, మెడికల్ షాప్ నుంచి ఏమైనా వచ్చినాయా? పెస్టిసైడ్ షాప్ నుంచి ఏమైనా వచ్చినాయా? బ్యూటీ పార్లర్ పోయినా ఏమైనా ఇచ్చిరా? మరి అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ వస్తున్నాయి. సో ఒక 4 నెలలు వాడి చూస్తే నీకు ఇది అర్థమవుతుంది. సో 4 నెలలు నీ హెల్త్ ఎట్లుంది, అంతకుముందుకు ఎన్ని సబ్బులు వాడిపోయినాయి, ఇప్పుడెన్ని అయిపోయినాయి, సో మళ్ళీ నీకు ఫ్రీగా వచ్చిందా లేదా నీకు అర్థమవుతుంది. సో ఇది సింగల్ గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఐడి తీసుకోవడం బాగుందా లేదా? బాగుందా లేదా? సో ఐడి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటది. నేను కూడా ఐడి తీసుకోవడం వల్ల ఒక 8 నెలలు రెగ్యులర్ గా వాడుతున్నా, 4 నెలలుగా